తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాల్టితో ముగుస్తుంది. అసెంబ్లీలో కులగణన తీర్మానం ఇవాల్టికి వాయిదా పడింది. ఇవాళ సభలో కులగణన తీర్మానం పెడుతుంది కాంగ్రెస్ సర్కార్. ఈ రోజు సభలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ద్రవ్య వినిమయ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టగా ఆ బిల్లుపై చర్చ ఆలస్యం కావడంతో కులగణన తీర్మానం నేటికి వాయిదా పడింది. ఇవాళ ఉదయం 10 గంటలకు సభలో కులగణన తీర్మానాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెడతారు. ఆ తర్వాత నీటిపారుదల శాఖపై శ్వేతపత్రాన్ని ప్రభుత్వం విడుదల చేయనుంది. ఇరిగేషన్ శాఖపై శ్వేతపత్రాన్ని ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విడుదల చేస్తారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాల్టితో ముగుస్తుంది. అసెంబ్లీలో కులగణన తీర్మానం ఇవాల్టికి వాయిదా పడింది. ఇవాళ సభలో కులగణన తీర్మానం పెడుతుంది కాంగ్రెస్ సర్కార్. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, రైట్ రూపా, ఈ రోజు ఉదయం 10 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభంగానున్నాయి. ఈ రోజు అంటే చివరి రోజుగా కానున్నాయి శాసనసభ సమావేశాలు. ఈ రోజు అయితే ప్రభుత్వ రిజర్వేషన్ అంటే కులగణనకు సంబంధించి తీర్మానం చేయనుంది. స్వల్పకాలిక చర్చ రాష్ట్రంలో నీటిపారుదల శాఖపై కావచ్చు శ్వేతపత్రం నీటిపారుదల శాఖకు సంబంధించి శ్వేతపత్రాన్ని అయితే రిలీజ్ చేయనుంది. ఈ కులగణన అనేది అంటే నిన్ననే చర్చించాల్సి ఉండగా ఈ రోజుకు వాయిదా పడిందని చెప్పుకోవాలి. శాసనసభలో అంటే ఈ రోజు అయితే ఖచ్చితంగా కులగణనపై తీర్మానం చేయనున్నట్లుగా మనకైతే స్పష్టమైన సమాచారం ఉంది. నిన్న సభలో కులగణన తీర్మానం పెట్టాలని సర్కార్ అయితే భావించింది, కానీ అంటే సమయం మించిపోవడంతో కావచ్చు అంటే పెట్టలేకపోయింది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పై బిల్లుపై చర్చ జరగడంతో చాలా ఆలస్యం జరిగింది. దాంతో ఈ రోజు వాయిదా పడింది. అయితే ఈ రోజు ఉదయం 10 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే కులగణనపై తీర్మానం చేసి బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎవరైతే పొన్నం ప్రభాకర్ ఉన్నారో ఆయన తీర్మానం చేసి ప్రవేశపెట్టనున్నారు. అయితే గత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు హామీ ఇచ్చింది, బీసీ కులగణన చేపడతామని చెప్పి కూడా హామీ ఇచ్చింది. అయితే బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో నిర్వహించిన డిక్లరేషన్ లో అంటే ఒక బహిరంగ సభ నిర్వహించినప్పుడు అక్కడ ఒక డిక్లరేషన్ అయితే చేసింది. బీహార్ రాష్ట్రంలో కూడా సమగ్ర కులగణన చేశారు. ఆ విధంగానే చేయాలని చెప్పి కూడా బీసీ సంఘాలు కూడా అనేక సార్లు విజ్ఞప్తులను కూడా చేస్తాయి. కాంగ్రెస్ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వానికి కావచ్చు. ఇప్పటికే ఇదే తరహాలో అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కులగణన పూర్తి కావస్తూ ఉన్న పరిస్థితి ఉంది. అయితే జనాభా దామాషా ప్రకారం కూడా రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో చెప్తూ వస్తూ ఉంది. అటు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ఇటు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు కావచ్చు, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇస్తామని చెప్తా ఉన్నారు. అందులో భాగంగానే కులగణన చేపడుతున్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. దేశంలో ఏవైతే 50% రిజర్వేషన్ కోటా ఉందో అంటే దాన్ని ఎత్తివేస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. రాహుల్ గాంధీ అనేక సార్లు కూడా చెప్పారు 50% అనేది కట్ ఆఫ్ ఉంది, అంటే కట్ ఆఫ్ ను కూడా దాటకూడదని చెప్పి సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి. కానీ దాన్ని మేము చట్టం చేసి తీరుతాము, బీసీలో కూడా న్యాయం చేసి తీరుతామని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం చెప్తూ ఉన్న పరిస్థితి ఉంది. బీహార్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తరహాలోనే కూడా కులగణన చేసి తీరుతామని చెప్పి కూడా కాంగ్రెస్ నాయకులు ఇక్కడ చెప్తా ఉన్నారు. అయితే న్యాయ వివాదాల్లో కూడా చిక్కుకోకుండా ఇది చేయాలని చెప్పి కూడా అనేక సార్లు బీసీ సంఘం నేతలు కూడా విజ్ఞప్తి చేశారు ఈ కులగణనకు సంబంధించి. అయితే ఆ తర్వాత విషయానికి వస్తే నీటిపారుదల రంగంపై శ్వేతపత్రం ఈ రోజు రిలీజ్ చేయనున్నట్లుగా మనకు తెలుస్తా ఉంది. ఇప్పటికే ఈ అంటే నీటికి సంబంధించిన సమస్య హాట్ గా సాగుతోంది వాటర్ పాలిటిక్స్ రాష్ట్రంలో. ఇటు కేఆర్ఎంబి అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పై టీఆర్ఎస్ ఫైర్ అవుతా ఉంటే గోదావరి ప్రాజెక్టుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఫైర్ అవుతా ఉంది. ఒకరినొకరు కూడా మీరు తప్పు చేశారని చెప్పి కూడా చెప్తా ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు ఇరిగేషన్ శాఖకు సంబంధించి శ్వేతపత్రం అయితే అంటే దానికి సంబంధించి శ్వేతపత్రం రిలీజ్ అయినుంది. దాంతో పొలిటికల్ హీట్ మరింత పెరగనున్నట్టుగా తెలుస్తా ఉంది. నిన్న కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ పై అసెంబ్లీలో పెట్టిన కాగ్ రిపోర్ట్ లో పలు లోపాలను అంటే అసెంబ్లీలో ఏదైతే
కాగ్ రిపోర్ట్ పెట్టిందో అయితే అంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి దానికి అంటే అనేక లోపాలను కూడా కాగ్ నివేదిక చూపెడతా ఉంది. దానిపై కూడా మరింత కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ వాటర్ పాలిటిక్స్ తో పాటు కులగణనకు సంబంధించి ఈ రోజు అసెంబ్లీలో పూర్తిగా అంటే ప్రభుత్వం చర్చించనుంది, తీర్మానం కూడా చేయనుంది. దాంతో ఈ సభను అయితే వాయిదా పడే అవకాశం ఉంది. రూప రైట్ రమేష్, థ్యాంక్ యూ.